పంచుకొని నా బాధల్లో మీరు నాతో పాటు కన్నీళ్లు రాల్చి నేను ఇంట్లో సుఖంగా పడుకున్నా మీరు మీ దేవుళ్ళకి మీరు ఇచ్చిన మీరు కోరిన ప్రార్థనలకి ఎన్ని 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 జన్మలు ఎత్తినా మీ రుణం తీర్చుకోలేను. ఇక్కడొచ్చిన మీ అందరికీ, ఇక్కడికి రాని ఇంకొంతమందికి, ఇంట్లో కూర్చొని చూస్తున్న అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం ఎంత చేసుకున్నా కూడా సరిపోదు. మా నాన్నగారితో చెప్పాను, నాన్న కొడుకుగా నాకు జన్మనిచ్చారు, కానీ ఈ జీవితం మాత్రం మీకే అంకితం. ఇంతకంటే శక్తి నాకు ఏది అవసరం లేదు. మీ అందరి ప్రేమ పొందాను, మీ అందరి వాత్సల్యం పొందాను, మీ అందరి అభిమానం పొందాను. ఈ జన్మకి ఇది చాలు. ఇంతకంటే నాకేమీ అక్కర్లేదు. జీవితాంతం మిమ్మల్ని ఆనందంగా ఉంచడానికే నా అడుగులు పడుతూ ఉంటాయే తప్ప మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు. ఇంకొకసారి ఈ 25 సంవత్సరాలు నాతో చేదోడు వాదోడుగా ఉన్నందుకు, నాకు వెన్నుముక్కలా ఉన్నందుకు మీ అందరికీ పెద్ద 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 శిరస్సు వంచి పాదాభివందనం. దేవుడు చల్లగా చూస్తే ఇంకొన్నేళ్ళు ఇలాగే మీ అందరితో ముందుకు వెళ్తాను. ఒక్కడనే వెళ్ళను, మీ అందరితోనే మనందరం కలిసే వెళదాము. ఆఖరుగా ఒక్క మాట చెప్పాలి మీకు. ఇది జరిగితే తప్ప మరి మీ అందరికీ వార్ 2 ఏమవుతుందో తెలియదేమో. ప్రతిసారి ఒకటెత్తుతాను, ఈసారి 2 ఎత్తాను. ఏం పర్లేదు, ఎవరెన్ని మాట్లాడుకున్నా బొమ్మ అద్దిరిపోయింది. ఎవరెన్ని మాట్లాడుకున్నా బొమ్మ అద్దిరిపోయింది. పండగ చేసుకోండి, 4 రోజులు మాత్రమే. ఒక చిన్న విజ్ఞప్తి, సినిమా చూసినప్పుడు మీరందరూ చాలా కష్టపడి సినిమాని చేశాం. సినిమాలో మీ అందరికీ తెలియని ట్విస్ట్లు చాలా ఉన్నాయి. ఆ ట్విస్ట్లని మాత్రం బయటికి పెట్టకండి దయచేసి. అందరినీ ఒకటే మాట, సినిమాలో సీక్రెట్ అనేది ఎంతో కాలం ఆగదు, ఒక మార్నింగ్ షోతోనే అంత బయటికి వస్తుంది. కానీ కుదిరినంతసేపు బయటికి పెట్టకండి. మీరు కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను, దయచేసి ఈ సినిమాని ఎంజాయ్ చేయండి. డబుల్ కాలర్ ఎత్తాను, కుమ్మేద్దాం. త్వరలోనే మళ్ళీ కలుద్దాం. మరి వంశీ దయదలిస్తే సక్సెస్ మీట్లో మళ్ళీ కలుద్దాం. మనం వార్ 2 సక్సెస్ మీట్కి డాన్సులు అద్దరిపోయాయి, ఫైట్లు అద్దరిపోయాయి. మీకు కావాల్సినంత మసాలా ఉంటుంది, ఎంజాయ్ చేయండి. ఇది హిందీ చిత్రమే కాదు, ఇది తెలుగు చిత్రం కూడా. ఇంకొకసారి మీ అందరినీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గుర్తుపెట్టుకోండి, ఇంట్లో మీ కుటుంబ సభ్యులు మీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు.